హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. కేసు మీరు వారానికి 5 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మంత్లీ మనకు 35,000 to 40,000 ఒక శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవసరం లేదనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు మేక్ మై ట్రిప్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ ఇక్కడ చూడండి స్టార్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3.5 to 6 lakh per annum అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ట్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 19th December 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి మాక్సిమం వీడియో చూసినట్టేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మాకు కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక మేక్ మై ట్రిప్ కంపెనీ ఏంటంటే ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్స్కి ఆన్లైన్ ట్రావెల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఫ్లైట్ టికెట్స్కి సంబంధించి కావచ్చు, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ హాలిడే ప్యాకేజెస్కి సంబంధించి కావచ్చు, హోటల్ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, రైల్ అదేవిధంగా బస్ టికెట్స్ బుకింగ్ సంబంధించి కావచ్చు. వీళ్ళు సో ట్రావెల్ సర్వీసెస్ ఆన్లైన్ ట్రావెల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట కస్టమర్స్కి. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉందన్నమాట. అదేవిధంగా న్యూయార్క్, సింగపూర్, కోలా లుంపూర్, ఫుకెట్ అదేవిధంగా బ్యాంకాక్, దుబాయ్లో అయితే ఉన్నాయన్నమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు గోర్గన్లో అయితే ఉంది. బట్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఇక కంపెనీ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. 100% జెన్యున్ కంపెనీ కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో యాజ్ ఎ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ ఇక్కడ చూడండి హ్యాండ్లింగ్ కాల్స్ అండ్ చాట్స్ విత్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటారో కస్టమర్స్ సో వాళ్ళకైతే మీరు ఓవర్ ది కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే అదర్ ఇన్ఫర్మేషన్స్తో ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే ట్రావెల్ ప్యాకేజెస్కి సంబంధించి కావచ్చు, లేదంటే ట్రావెల్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే కస్టమర్స్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాట్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ క్వెరీస్ అయితే కస్టమర్స్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కాల్స్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా కూడా కస్టమర్స్కి అయితే మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా బుకింగ్, టూర్ ప్లాన్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ కస్టమర్స్ వచ్చేసి ఇక టూర్ ప్లాన్స్కి సంబంధించి కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం మీకైతే కాల్స్ చేయడం జరుగుతుంది. సో ఇక కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అడ్రసింగ్ కస్టమర్ క్వెరీస్ అండ్ ఫెసిలిటేటింగ్ రీసేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక టూర్ ప్లాన్స్కి సంబంధించి కావచ్చు, టికెట్ బుకింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా హోటల్ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, అకామిడేషన్కి సంబంధించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వెరీస్ని అయితే మీరైతే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ కేస్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే బిజినెస్ అనాలిసిస్ సంబంధించి, ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ
ప్రొఫిషియన్స్‌గా మాట్లాడడం, రాయడం అయితే వచ్చుండాలి. ఎంఎస్ ఎక్సెల్‌కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో, ఇక స్కిల్స్ అన్నీ కూడా మీకు రెజ్యూమ్‌లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మనకు సాలరీతో పాటు వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇక పర్క్స్ అయితే మనకి ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, టోటల్‌గా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో గనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్‌లైన్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి బ్లూ కలర్‌లో ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఓపెన్ తర్వాత సింపుల్‌గా ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! సో, ఇక అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే గైస్ మీరు ఇంటెన్షనల్ వెబ్‌సైట్‌లో జాబ్స్‌కి ఇదివరకే కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్‌గా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాము అనుకుంటే ఫస్ట్ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ యొక్క పాస్వర్డ్, ఈమెయిల్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక అప్లికేషన్ ఫామ్‌లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశారంటే మీకు కూడా ఇలా ఒక రెజ్యూమ్ అయితే ఫామ్ అవుతుందన్నమాట. సో, ఇందులో మీరు మీ యొక్క స్కిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, యూ కెన్ ట్రాక్ స్టేటస్ ఇన్ మై అప్లికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అంటే మీకు ఇలా అయితే పాపప్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి మీరు మై అప్లికేషన్స్లోకి అయితే వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక కంపెనీ వాళ్ళు మీ రెజ్యూమ్ చూసారా లేదా, షార్ట్ లిస్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో, మీరైతే మీకు అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్‌ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో, రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓన్లీ మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో, కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. Thanks for watching.